క్రిస్మస్ అంటే పండగే కాదు, దాని వెనుక ఓ పెద్ద ఆధ్యాత్మిక రహస్యముంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. క్రిస్మస్ కథ సంబరాల్తో మొదలవ్వదు. ఒక వెతుకులాట, ఒక సిద్ధపాటుతో మొదలవుతుంది. ఈ సిద్ధపాటు కాలాన్నే అడ్వెంట్ అంటారు. అంటే క్రీస్తు రాకడ కోసం ఎదురుచూసే సమయం అన్మాట. ఈ అడ్వెంట్ రీత్ చాలా ముఖ్యమైన సంప్రదాయం. దీని గుండ్రని ఆకారం దేవుని అనంతమైన ప్రేమకు చిహ్నం. ఇందులో 4 కొవ్వొత్తులుంటాయి. అవి నిరీక్షణ, ప్రేమ, సంతోషం, శాంతికి ప్రతీకలు. ఇక మధ్యలో ఉండే 5వ కొవ్వొత్తిని క్రిస్మస్ రోజున వెలిగిస్తారు. ఇదే క్రీస్తు కొవ్వొత్తి. అసలీ రాకడ ఉద్దేశం ఏంటి? క్రిస్మస్ ఎందుకు జరుపుకోవాలి? ఈ రహస్యం అర్థం కావాలంటే ఓ ఉదాహరణ చూద్దాం. మనుషులందరూ ఒక గదిలో చిక్కుకున్న పక్షిలాంటివాళ్లు అనుకుందాం. ఆ పక్షిని బయటకి తీసుకురావాలంటే దాన్ని భయపెట్టకుండా మనమే ఒక పక్షిగా మారాలిగదా. క్రిస్మస్ వెనుకున్న అసలైన రహస్యం ఇదే. మానవాళిని రక్షించడానికి దేవుడే మనిషిగా మారారు. అంటే క్రీస్తు జననం, విమోచన, పునఃసంయోధ్య కోసం దేవుడు వేసిన మొదటి అడుగు అనమాట. మరి ఇంత పెద్ద సంఘటనను ఎలా జరుపుకోవాలి? అసలు వేడుకలు ఎలా ఉండాలి? అయితే ఇక్కడో హెచ్చరిక ఉంది. క్రిస్మస్ అంటే కేవలం ఆర్భాటం, కోలాహలం కాకూడదని. ప్రవక్త ఆమోసు కూడా ఇదే చెప్పారు. హృదయం లేని మీ పాటలు, పండగలు నాకు వద్దు అని. అంటే పైకి కనిపించే ఈ వేడుకల వెనుక కొన్నిసార్లు అసలు అర్థమే ఉండకపోవచ్చు. ఆడంబరాలు కాదు, ఆత్మతో, సత్యంతో చేసే ఆరాధనే ముఖ్యం. అసలు క్రిస్మస్ కథలో ఉన్న అసలైన శక్తి గొప్పతనంలో లేదు, వినయంలో ఉంది. చూడండి, దేవుని ప్రణాళిక ఎంత సామాన్యంగా మొదలైందో. ఓ చిన్న ఊరు, పశువుల పాక, సాధారణ కాపరులు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? దేవుడు తన గొప్ప పనుల కోసం చిన్నవాటిని ఎంచుకుంటారని. అంటే గొప్ప ప్రణాళికలన్నీ ఎప్పుడూ ఎంత నిరాడంబరంగానే మొదలవుతాయేమో కదా.